లైఫ్‌లో ఒక్కసారైనా సరే మీరు ఎంబసీ అనే వర్డ్ వినే ఉంటారు. అయితే ఈ ఎంబసీ ఎలా వర్క్ చేస్తుంది? అయితే ఎంబసీలో ఎవరెవరు వర్క్ చేస్తారు? వాళ్ళ క్రూషియల్ రోల్స్ ఏంటి? అయితే ఎంబసీస్ వల్ల మన కంట్రీకి ఏం ఉపయోగం? అలాగే హోస్ట్ కంట్రీకి ఏ కంట్రీలో ఉందో వాళ్ళకేం ఉపయోగం? అయితే 2 కంట్రీస్ మధ్యల రిలేషన్‌షిప్‌ని బిల్డ్ చేయడానికి ఎంబసీస్ ఎలా వర్క్ చేస్తాయి? అండ్ ఎంబసీస్ యొక్క ఓవరాల్ ఫంక్షన్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ అసలు ఎంబసీ అంటే ఏంటి? ఎంబసీస్ అనేటివి మన హోమ్ కంట్రీ యొక్క మినీ వెర్షన్స్ అనుకోండి ఫారెన్ ల్యాండ్ మీద. లైక్ సపోజ్ యూఎస్ అనుకోండి. యూఎస్‌లో ప్రతి ఒక్క చోట యూఎస్ లాసే ఫాలో కావాలి. కానీ ఇండియన్ ఎంబసీలో మాత్రం మనం ఇండియన్ లాస్‌ని ఫాలో అయితే సరిపోతుంది. ఫారెన్ కంట్రీలో ఉన్నప్పటికీ సరే వన్స్ ఎంబసీ గేట్ లోపలికి వెళ్ళిన తర్వాత యూఎస్ యొక్క రూల్స్ ఏమీ ఉండవు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇండియన్ రూల్సే ఉంటాయి ఇండియన్ ఎంబసీలో అయితే. అదే ఒకవేళ మీరు చైనా ఎంబసీకెళ్ళినా, లేదంటే రష్యన్ ఎంబసీకెళ్ళినా వాళ్ళ రూల్స్‌ని మనం ఉపయోగించుకోవాలి. అలాగే వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి. సో వీటి యొక్క గోల్ ఏంటి? మెయిన్‌గా 2 కంట్రీస్ యొక్క ఫారెన్ రిలేషన్‌షిప్‌ని, అలాగే 2 కంట్రీస్ యొక్క బ్యాలెన్స్‌ని, వాళ్ళిద్దరి రిలేషన్‌షిప్‌ని, ఎకనామిక్ టైస్‌ని, కల్చరల్ ఎక్స్‌చేంజ్‌ని, అలాగే వాళ్ళ సొంత సిటిజన్స్‌ని ఫారెన్ కంట్రీలో హెల్ప్ చేయడానికి ఈ ఎంబసీస్ వర్క్ అవుతాయి. అయితే దీని స్ట్రక్చర్ అండ్ లీడర్‌షిప్ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. ఎంబసీ యొక్క హెడ్ అంబాసిడర్. ప్రతి ఒక్క ఎంబసీకి ఒక హైయెస్ట్ ర్యాంకింగ్ అఫీషియల్ ఉంటాడు హోమ్ కంట్రీ నుంచి రిప్రజెంట్ చేయడానికి. అయితే ఈ హోమ్ కంట్రీ నుంచి రిప్రజెంట్ చేసే వ్యక్తిని హోస్ట్ కంట్రీ, అంటే ఒకవేళ ఇండియన్ అంబాసిడర్ అయితే అప్పుడు అమెరికన్ వ్యక్తి కూడా, అంటే అమెరికన్ గవర్నమెంట్ కూడా ఆ అంబాసిడర్ని ఓకే అని అనాలి. లేదంటే ఆ వ్యక్తి ఇండియన్ అంబాసిడర్గా యుఎస్లో వర్క్ చేయలేడు. అండ్ ఇలా హోమ్ కంట్రీని రిప్రజెంట్ చేయడానికి ఒక అంబాసిడర్ ఉంటారు. అండ్ సెకండ్‌ది స్టాఫ్. ఇక్కడ స్టాఫ్‌లు చాలా డిఫరెంట్ ఉంటారు. అయితే దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరంటే పొలిటికల్ ఆఫీసర్స్. వీళ్ళు మెయిన్‌గా 2 కంట్రీస్ మధ్యల డెవలప్‌మెంట్స్‌కి, అలాగే పొలిటికల్ అఫైర్స్‌ని చూసుకుంటారు. ఎకనామిక్ ఆఫీసర్స్ వీళ్ళు మెయిన్‌గా ట్రేడ్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్, ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్స్ కావచ్చు, స్పెషల్ అగ్రీమెంట్స్ కావచ్చు, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కావచ్చు వాళ్ళకి వాళ్ళు, లేదంటే ఇన్వెస్ట్‌మెంట్స్ గురించి కావచ్చు. ఎకనామిక్ ఆఫీసర్స్ చూసుకుంటారు. థర్డ్‌ది కాన్సులర్ ఆఫీసర్స్. వీళ్ళు మెయిన్‌గా హోమ్ కంట్రీ నుంచి వచ్చే విజిటర్స్‌నైనా, లేదంటే అక్కడ వాళ్ళ సేఫ్టీనైనా సరే, లైక్ మోర్ పాస్‌పోర్ట్స్ అండ్ వీసాస్ అనుకోండి. అండ్ ఫోర్త్‌ది కల్చరల్ ఆఫీసర్స్. వీళ్ళు మెయిన్‌గా కల్చరల్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్స్‌ని, అలాగే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వచ్చేటప్పుడు కల్చరల్ అవేర్‌నెస్‌ని తీసుకురావడానికి కల్చరల్ ఆఫీసర్స్ వర్క్ చేస్తారు. అండ్ సెక్యూరిటీ ఆఫీసర్స్. వీళ్ళు మెయిన్‌గా ఎంబసీలో ఉన్న ప్రతి ఒక్కరికి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి యూజ్ చేస్తారు. వీళ్ళు కాకుండా సపోర్ట్ స్టాఫ్ ఉంటారు. వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఐటీ వాళ్ళు కావచ్చు, లాజిస్టిక్స్ పర్సనల్ కావచ్చు. ఇక ఎంబసీ యొక్క కీ ఫంక్షన్స్ ఏంటి అంటే ఫస్ట్‌ది ఇంటర్నేషనల్ రిలేషన్‌షిప్స్‌ని మెయింటైన్ చేయడం. నార్మల్‌గా ఎంబసీ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ ఏంటి అంటే ఆ 2 కంట్రీల మధ్యలో ఉన్న బ్రిడ్జ్‌ని మెయింటైన్ చేయడం. వాటిని రెండిటిని ఎంత వీలైతే అంత బాగా కలుపుకునేలాగా చేయడం, ఫ్రెండ్లీగా చేసుకోవడం. దీనికోసం ట్రీటీస్‌ని నెగోషియేట్ చేయొచ్చు, లేదంటే డిప్లొమాటిక్ ఇష్యూస్ ఏవైనా 2 కంట్రీల మధ్యలో ఉంటే అవిటిని సాల్వ్ చేయడానికి యూజ్ చేస్తారు. అలాగే ఎకనామిక్ ట్రేడ్ కోఆపరేషన్ కావచ్చు, లేదంటే గ్లోబల్ ఛాలెంజెస్‌కి 2 కంట్రీస్ కలిసి ఏం చేయొచ్చో అవిటి గురించి కూడా మాట్లాడుకుంటారు. అండ్ సిటిజన్ సర్వీసెస్‌ని కూడా ఎంబసీస్ ఇస్తాయి. అంటే పాస్‌పోర్ట్ అండ్ వీసా అప్లికేషన్స్ కావచ్చు, రెన్యువల్స్ కావచ్చు, లేదంటే ఎవరైనా ఒకవేళ ఒక ఇండియన్ వ్యక్తి అరెస్ట్ అయినా సరే, తనకు నేషనల్ డిజాస్టర్ వల్ల ఏమైనా జరిగినా సరే, అక్కడి నుంచి అంటే ఉక్రెయిన్‌లో ఇరుక్కుపోయిన వాళ్ళకి ఇండియాకి తీసుకురావాలన్నా సరే, అట్లాంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏదైనా సరే వాళ్ళు ఇస్తారు. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఎవరికైనా బంధువులకు పిల్లలు పుట్టినా సరే, లేదంటే ఎవరైనా అబ్రాడ్‌లోనే చనిపోయినా సరే మన సిటిజన్స్ వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్స్‌ని కూడా యూజ్ చేస్తారు. అలాగే ఓటింగ్ అసిస్టెన్స్ నేషనల్ ఎలక్షన్స్ టైంలో కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలాగే బిజినెస్ అండ్ ట్రేడ్ ప్రమోషన్స్ గురించి కూడా 2 కంట్రీస్ మధ్యలో ఎకనామిక్ టైస్‌ని కూడా ఇంప్రూవ్ చేయడానికి చూస్తారు. కల్చరల్ ఎక్స్‌చేంజ్ గురించి వీళ్ళు కల్చరల్ ఈవెంట్స్‌ని, అలాగే ఫిల్మ్ స్క్రీనింగ్స్‌ని, ఆర్ట్ ఎగ్జిబిషన్స్‌ని కూడా ప్రమోట్ చేస్తారు. అయితే ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎంబసీస్ మరియు కాన్సులేట్స్‌కి ఒక చిన్న తేడా ఉంది. ఎంబసీస్ నార్మల్‌గా క్యాపిటల్ సిటీలో ఉన్న హోస్ట్ కంట్రీలో ఉంటుంది. అంటే నిజం చెప్పాలంటే యూఎస్‌లోనైతే వాషింగ్టన్ డీసీలో ఇండియన్ ఎంబసీ ఉంటుంది. అయితే మిగిలిన ప్రామినెంట్ ప్లేసెస్‌లలో లైక్ న్యూయార్క్ అయినా, లేదంటే కాలిఫోర్నియానైనా అక్కడ కాన్సులేట్స్ ఉంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే ఎంబసీ ఒక హెడ్ క్వార్టర్ లాగా అనుకోండి. కాన్సులేట్స్ అనేటివి వాటి యొక్క బ్రాంచ్ ఆఫీసెస్ లాగా.